హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము మన బాలక్ బాబు గారు నటిస్తున్న అఖండ 2 మూవీకి సంబంధించి, అలాగే దురంధర్ మూవీకి సంబంధించి బుకింగ్స్ ఎంత వరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు తమిళ హీరో ధనుష్ గారు 100 కోట్ల క్లబ్లోకి అయితే చేరడం జరిగింది. మరి ఆ సినిమాకి సంబంధించి తేరీ ఇష్క్ మేన్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ముందుగా రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ లో రీసెంట్ గా మళ్ళీ కొద్దిగా గ్రోత్ అయితే తగ్గింది. ఎందుకంటే రీసెంట్ గా రణ్వీర్ సింగ్ ఏదైతే కాంతారా విషయంలో, రిషబ్ శెట్టి గారి విషయంలో గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో ఏదైతే ప్రవర్తించిన తీరుందో ఆ తీరు పట్ల కొద్దిగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ రణ్వీర్ సింగ్ సారీ చెప్పినప్పటికీ కలెక్షన్స్ లో అంటే బుకింగ్స్ లో కొద్దిగా గ్రోత్ అయితే తగ్గిపోయింది. మరి ఈ రోజు వరకు బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఇండియా బుకింగ్స్ వచ్చేసి 5,85,00,000 వరకు ఇప్పటి వరకు వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు బుకింగ్ వచ్చేసి 1,97,00,000 రావడం జరిగింది. అలాగే మూడో రోజు బుకింగ్ వచ్చేసి ఆదివారం రోజు ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 3,01,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. సో మొదటి 3 రోజుల్లో ఈ సినిమా ఇండియా బుకింగ్స్ వచ్చేసి ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 10,37,00,000 వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి బుకింగ్స్ రూపంలో ఇప్పటి వరకు దాదాపుగా 4,15,00,000 వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఇండియా ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి దాదాపుగా 14,52,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. సినిమా రిలీజ్ కావడానికి ఇంకొక రోజు, అంటే ఈ రోజు కాకుండా రేపు ఒక రోజు సమయం ఉంది కాబట్టి ఈ బుకింగ్స్లో ఏమైనా గ్రోత్ వస్తుందా లేదా, లేకపోతే ఈ ఏదైతే రిషబ్ శెట్టి విషయంలో, కాంతార విషయంలో ఇష్యూ అయిందో ఈ ఇష్యూ వల్ల ఈ సినిమాకి సంబంధించిన మొదటి రోజు కలెక్షన్స్లో మన దెబ్బతినే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్గా ఈ రోజు వరకు అయితే బుకింగ్స్ రూపంలో దురంధర్ సినిమా దాదాపుగా 14,52,00,000 అయితే వసూలు చేసింది. నెక్స్ట్ వచ్చేసి మన బోయపాటి అలాగే బాలయ్య బాబు గారి కాంబోలో హైట్రిక్ తర్వాత 4వ సినిమాగా రాబోతుంది అఖండ 2 సినిమా. హైట్రిక్ కొట్టిన తర్వాత ఇది 4వ సినిమాగా అఖండ 2ని బాలయ్య బాబు గారు అలాగే బోయపాటి కాంబోలో అయితే ఈ సినిమా రాబోతుంది. సో ఈ సినిమాని పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటి వరకు ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఈ సినిమాకి సంబంధించి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి ఇండియాలో ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 3,98,00,000 ఇప్పటి వరకు వసూలు చేసింది. రెండో రోజు శనివారం రోజు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం దాదాపుగా 85,00,000 ఇప్పటి వరకు వసూలు చేసింది. అలాగే మూడో రోజు అంటే సండే రోజు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 1,44,00,000 బుకింగ్స్ రూపంలో ఇప్పటివరకు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా ఇండియన్ బుకింగ్స్ వచ్చేసి మనం తీసుకున్న రిపోర్ట్ సమయానికి దాదాపుగా 6,27,00,000 వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపుగా 2,98,00,000 వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఓవర్సీస్ మార్కెట్లో ఇంకా ఇండియన్ మార్కెట్లో మొత్తం కలిపి అఖండ 2 బుకింగ్స్ రూపంలోనే దాదాపుగా 9,50,00,000 వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇంకా సమయం ఉంది, రేపు సమయం ఉంది కాబట్టి ఈ బుకింగ్స్ ఈజీగా ఒక 15 కోట్ల నుంచి 20 కోట్ల మధ్యలో వెళ్ళే అవకాశం ఉంది. అలాగే మొదటి రోజు ఓపెనింగ్స్ ఈ సినిమా ఈజీగా 50 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉందని చెప్పి ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ధనుష్ గారు, కృతి సనన్ గారు నటించిన తేరీ ఇష్క్ మేన్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ బాలీవుడ్ లో అయితే వేరే రేంజ్ లో రావడం జరుగుతుంది. సినిమాకి సంబంధించి మెయిన్ గా 3 లాంగ్వేజ్ లో రిలీజ్ చేశారు, తెలుగు, హిందీ ఇంకా తమిళ లాంగ్వేజ్ లో. బట్ ఈ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తుంది ఓన్లీ హిందీ మార్కెట్ నుంచే. ఎఫెక్ట్ ఎక్కడ కొట్టిందంటే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని తెలుగు మార్కెట్లో కానీ తమిళ మార్కెట్లో కానీ అంతగా చేయకపోవడం వల్ల సినిమాకి సూపర్ హిట్ పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ అక్కడ కలెక్షన్స్ మాత్రం రావట్లేదు. మరి సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమాకి సంబంధించి మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 3 భాషల నుంచి కలిపి అంటే 90% కలెక్షన్స్ మనకు హిందీ నుంచే రావడం జరుగుతుంది. మొదటి 4 రోజుల్లో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 62,47,00,000 వసూలు చేసింది. అలాగే 5వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 10,31,00,000 వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 8,25,00,000 వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 81,03,00,000 వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 96,78,00,000 వసూలు చేస్తుంది. అలాగే విదేశాల నుంచి, ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 9,07,00,000 వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ధనుష్ గారు, కృతి సనన్ ప్రధాన పాత్రలో నటించిన తేరీ ఇష్క్ మేన్ సినిమా 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 105,85,00,000 వసూలు చేసి ఫైనల్గా ధనుష్ గారు కుబేరా తర్వాత ఈ సినిమాతో కూడా 100 కోట్ల క్లబ్లోకి అయితే ఎంటర్ కావడం జరిగింది. 100 కోట్ల సినిమాలను అయితే ధనుష్ గారు అందించడం జరుగుతుంది. సో లాంగ్ రన్ లో ఈ సినిమాకి ఇంకా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక దురంధర్ కు ఏ మాత్రం మిక్స్ టాక్ వచ్చినా ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ అలాగే వెళ్తూ ఉంటాయి. లాంగ్ రన్ లో ఈ సినిమా 150 కోట్లను అయితే టచ్ చేస్తుంది, కానీ ఒక 200 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్ గా ఇదనమాట దురంధర్ మూవీకి సంబంధించి, అఖండ మూవీకి సంబంధించి బుకింగ్స్, అలాగే తేరీ ఇష్క్ మేన్ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అఖండ 2 సినిమా మొదటి రోజు ఒక 50 కోట్ల ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉందా లేదా, లేదా అంతకంటే ఎక్కువగా అందుకుంటుందా? మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి.